ఈ ప్రపంచంలో మనం ప్రతిరోజు ఎన్నో అద్భుతాలను చూస్తుంటాం. కానీ వాటిలో అతి గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? మన శరీరమే. అవును, మీరు వింటున్నది నిజమే. మనం ప్రతిరోజు ఊపిరి పీలుస్తాం, నడుస్తాం, చూస్తాం, వింటాం, మాట్లాడతాం. కానీ ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన ఎంత గొప్ప వరాలో అస్సలు గుర్తించాం. ఇవన్నీ మనం సంపాదించుకున్నవి కాదు, దేవుడు ప్రేమతో ప్రసాదించిన అమూల్యమైన బహుమతులు. ఇవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందామా? ఇవి తెలుసుకుంటే చాలు మనకు అనిపిస్తుంది నిజంగా ఎంతో విలువైనవి, అమూల్యమైనవి మన శరీరంలో ఉన్నాయి కదా అని చెప్పి. దేవుడు ఇచ్చిన ఈ 10 అమూల్యమైన బహుమతులు ఏంటంటే, మొదటిది, రోడ్ల మీద టైర్లు కొన్ని వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత అరిగిపోతాయి, కానీ మన పాదాలకు అలుపనేదే ఉండదు. చిన్నప్పటి నుంచి కూడా, అంటే మనం నడక నేర్చిన దగ్గర నుంచి జీవితాంతం వరకు మన భారాన్ని మోస్తూనే ఉంటాయి. అవి మనల్ని ప్రతి గమ్యానికి చేర్చుతాయి. నిజంగా పాదాలు లేకపోతే మన పరిస్థితి ఏంటో ఊహించుకుంటే అగమ్య గోచరంగా ఉంటుంది. ఇక రెండవది ఏంటో తెలుసా? మన శరీరంలో దాదాపు 75% నీరు ఉన్నా, మన శరీరం పైన లక్షలాది రంధ్రాలు ఉన్నా, ఒక్క చుక్క కూడా బయటికి రాకుండా దేవుడు ఎంత అద్భుతంగా మన శరీరాన్ని నిర్మించాడంటే మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక మూడవది, ఆధారం లేకుండా ఏ వస్తువు నిలబడదు, కానీ మన శరీరం ప్రతి క్షణం తనని తాను సమతుల్యం చేసుకుంటూ నిలబడుతుంది. ఎంత గొప్ప శరీరం అంటే దేవుని సృష్టి వర్ణించలేనిది. ఇక నాలుగవది, ప్రతి బ్యాటరీకి కూడా రీఛార్జ్ అవసరం, కానీ మన గుండె మనం పుట్టిన మొదటి క్షణం నుంచి చివరి శ్వాస వరకు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా కొట్టుకుంటూనే ఉంటుంది. ఇంతకన్నా అద్భుతమైన బ్యాటరీ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? దేవుని సృష్టికి ఈ విషయంలో సలాం కొట్టాల్సిందే. ఇక ఐదవది ఏంటంటే, ఏ పంపు కూడా శాశ్వతంగా పనిచేయదు, కానీ మనలో ఉన్నటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ క్షణం కూడా ఆగకుండా మనలో జీవాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ప్రవహింపచేస్తూనే ఉంటుంది. ఇంతకన్నా గొప్ప వ్యవస్థ ఎక్కడైనా ఉంటుందా? ఆరవదేంటో తెలుసా? ప్రపంచంలో అత్యంత ఖరీదైన కెమెరాలు కూడా మన కళ్ళతో పోల్చలేవు. మన కళ్ళు ఈ అందమైన ప్రపంచాన్ని రంగులతో, భావాలతో మన హృదయంలో నిలుపుతాయి. ఇంతకన్నా అద్భుతమైన కెమెరా ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి లేదు. మరి దేవుని సృష్టి ఎంత గొప్పగా ఉందంటే, మనకి ఎంతో అమూల్యమైనటువంటి భాగాలని మన శరీరంలో అమర్చాడు. ఇక ఏడవది, నాలుక. ఎలాంటి యంత్రం సహాయం లేకుండానే వేలాది రుచుల్ని గుర్తిస్తుంది. ప్రతి భోజనాన్ని ఆనందంగా అనుభవించే వరాన్ని దేవుడు ఇచ్చాడు. మన శరీరంలో మనం ఏమాత్రం సఫర్ అవుతున్నా సరే, నాలుక తన లక్షణాల ద్వారా మనల్ని ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తుంది. ఇంతకన్నా గొప్ప వ్యవస్థ ప్రపంచంలో ఏముంటుంది? ఇక ఎనిమిదవది, మన చర్మం. అతి చిన్న స్పర్శను కూడా గుర్తిస్తుంది కదా. ప్రేమతో తల్లి తాకిన చెయ్యైనా, ప్రమాదాన్ని హెచ్చరించే నొప్పైనా మనకి తెలియజేస్తుంది. అక్కడ దాకా ఎందుకు, పుట్టిన వెంటనే పసిబిడ్డకు సైతం కన్నతల్లి స్పర్శేదో ఇట్టే పసిగట్టగలదట. అంత గొప్పది స్పర్శ. అలాగే మన శరీరాన్ని మొత్తం కూడా ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది ఈ చర్మం. ఇంత గొప్ప కవచాన్ని ఇచ్చినటువంటి ఆ దేవునికి మనం తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాల్సిందే. మరి 9వ అవయవం ఏంటో తెలుసా? మన స్వరం. కేవలం శబ్దం మాత్రమే కాదు, అది ప్రేమను పెంచగలదు, ద్వేషాన్ని పుట్టించగలదు, బాధను చెప్పగలదు, ప్రార్థనగా మారగలదు, లక్షల మందికి ధైర్యాన్ని ఇవ్వగలదు. ప్రేమను పంచాలన్నా, ద్వేషాన్ని రగిలించాలన్నా మనం మాట్లాడే స్వరంపైనే ఆధారపడి ఉంటుంది. అంత గొప్ప అవయవం మన స్వరం. ఇక 10వదేంటో తెలుసా? మన చెవులు. కేవలం వినడానికి మాత్రమే కాదు, ఒక తల్లి పిలుపు, ఒక చిన్నారి నవ్వు, భక్తి గీతం, దేవుని నామస్మరణ, ఇవన్నీ కూడా హృదయానికి చేరేలాగా చేస్తాయి మన చెవులు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని మనం వినడం ద్వారా మన మెదడులో నిక్షిప్తం చేసుకుంటుంది. ఎక్కడో జ్ఞాపకాల పొరల్లో అది దాచబడుతుంది. ఆ మెమరీ ఎప్పటికైనా మనలో అలాగే ఉంటుంది. అంత గొప్ప అవయవాలు ఈ చెవులు. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మనకి దేవుడిచ్చినటువంటి ఈ వరాల్లో కేవలం ఏ ఒక్కటి లేకపోయినా మన జీవితం ఎంత దుర్భరంగా, కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అయినా మనం లేని వాటి గురించి బాధపడుతూ ఉన్న గొప్ప గొప్ప వరాల్ని మర్చిపోతుంటాం. ప్రతి ఉదయం కళ్ళు తెరవడం ఒక అద్భుతం, ప్రతి గుండె చప్పుడు ఒక ఆశీర్వాదం, ప్రతి ఊపిరి దేవుడు మనకి ఇచ్చిన మరో అవకాశం. కాబట్టి మనం కంప్లైంట్ చేయడానికి ముందు ఒకసారి ఆ భగవంతునికి కృతజ్ఞత చెప్పండి. అంటే దేవుడా, నువ్వు నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అనుకునే కన్నా నీలో ఉన్నటువంటి
లక్షలు, వేలు, కోట్లు విలువ చేసేటువంటి అవయవాల్ని ఒక్కసారి చూడండి. అంగవైకల్యంతో బాధపడుతున్న వారి పక్కన ఒక్క 10 నిమిషాలు స్పెండ్ చేసి మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. మీరు ఎంత అద్భుతమైన వ్యక్తో, ఎంత గొప్ప వ్యక్తో, దేవుని చేతుల్లో తీర్చిదిద్దబడిన గొప్ప వ్యక్తో మీకు అర్థమవుతుంది. దేవునికి ఈ జీవితం ఇచ్చినందుకు, ఈ ఆరోగ్యం ఇచ్చినందుకు, ఈ అద్భుతమైనటువంటి శరీరాన్ని ప్రసాదించినందుకు హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. ఎందుకంటే కృతజ్ఞతతో జీవించే మనిషి ఎప్పుడూ కూడా నిజమైన ధనవంతుడే. సో ఫ్రెండ్స్, ఈరోజు కాన్సెప్ట్ మన శరీరమే ఒక అద్భుతమైన నిర్మాణం. దీని గురించి ఈ వీడియోలో తెలియజేసినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.